గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. మొత్తానికి రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పలు మలుపులు తీసుకుంది ఈరోజు. నిన్నటి మీద చాలా వేగంగా డెవలప్మెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. పొద్దున్నుంచి కనుక చూస్తే హైకోర్టు కూడా రఘురామకృష్ణరాజుని రమేష్ ఆసుపత్రికి తరలించాలని చెప్పినప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పారు. రమేష్ ఆసుపత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 10 మంది ప్రాణాలు పోవటానికి కారణమనే వాదన ఆయన వినిపించారు. ఇది ఇట్లా ఉంటే స్వయంగా న్యాయమూర్తులే డాక్టర్ల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను చదివి వినిపించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. షుగర్, బీపీ లాంటి ఇష్యూస్ కూడా ఏమీ లేవు. స్కఫుల్ సందర్భంగా, అంటే అరెస్ట్ చేసినప్పుడు చోటు చేసుకున్న తోపులాట సందర్భంగా ఆయన కాళ్ళ మీద చారలు పడ్డాయి, లేకపోతే మరకలు పడ్డాయి, గీతలు పడ్డాయి అనేది డాక్టర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్నట్టుగా న్యాయమూర్తులు చెప్పుకొచ్చారు. సరే, ప్రస్తుతానికైతే ఆయనకు ఒక నెంబర్ ఇచ్చి జిల్లా జైల్లో 3468 నెంబర్ ఇచ్చి కూర్చోబెట్టారు. కాకపోతే మరి హైకోర్టు ఆదేశించింది కాబట్టి రమేష్ ఆసుపత్రికి తరలిస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అభ్యంతరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ ఆసుపత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని. పైపెచ్చి ఇంకొకటి, ఒక 3 నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును కాదని ఒకవేళ రమేష్ ఆసుపత్రిలో అదే రకమైన వైద్య పరీక్షలు నిర్వహించి క్యారీ అవుట్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే అది ఏ రకమైన కాంట్రాస్ట్కి దారితీస్తుందనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరోపక్క రఘురామకృష్ణరాజు సతీమణి ఆమె ఎంపిక చేసిన మీడియా ఛానల్స్లో మాట్లాడుతూ తన భర్తకు ప్రాణహాని ఉంది అని చెప్పి చంపేస్తారేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీనికి తోడు కడప నుంచి వచ్చిన ఒక 4 గూండాలు జిల్లా జైల్లో బస చేసి ఉన్నారు. అంటే ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు, కానీ ఈ రకమైన ప్రచారం కూడా చాలా అద్భుతంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నుంచి వచ్చింది. ఒకవేళ జిల్లా జైల్లో రఘురామకృష్ణరాజును ఉంచే పక్షంలో ఆ ముఠా చేతిలో రఘురామకృష్ణరాజుకి ప్రాణహాని ఉండే ప్రమాదం ఉందనే వాదనలు వినపొస్తున్నాయి. అంటే మరి ఇంత బలమైన సెక్యూరిటీ వ్యవస్థ ఉన్న తర్వాత జిల్లా జైల్లోకి కొత్త వ్యక్తులు ఎలా ప్రవేశిస్తారు, అలాగే వాళ్ళు ఏ రకంగా గౌరవ ఎంపీ మీద దాడి చేస్తారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఆయన భార్య రమ మాత్రం మరి ఎంపిక చేసిన మీడియాతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో మిగిలిన అంతా స్వతంత్ర మీడియాతో కనుక మాట్లాడితే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్, రాజకీయ విశ్లేషకులు, అలాగే డాక్టర్ రాధాకృష్ణ విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. సామంచి శ్రీనివాస్ బీజేపీ అధికార ప్రతినిధి, ఇక సీనియర్ అడ్వకేట్ ఎంవి రాజారాం వారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా రాజారాం గారు నమస్తే. అంటే పూర్తిగా ఇది టెక్నికల్ అంశాలకు సంబంధించి, లీగల్ అంశాలకు సంబంధించి మాత్రమే మీతో ప్రస్తావన చేస్తాను. ఎందుకంటే నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టుని హైకోర్టు న్యాయమూర్తులు కొద్దిసేపటి క్రితం చదివి వినిపించారు. ఇలా ఆయన ఆరోగ్యం ఆయనకి వచ్చిన ఇబ్బంది లేదు, షుగర్ బీపీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. ఆయన కాళ్ళ మీద కనిపిస్తున్న ఆ చారలు అవి స్కఫుల్ సందర్భంగా, తోపులాట సందర్భంగా మాత్రమే వచ్చినాయి. ఆ సమయంలో ఆయన కొంత ఒత్తిడికి గురయ్యారని వైద్యుల కమిటీ కూడా తన నివేదికలో చెప్పింది. ఇప్పుడు ఆయనకి ఒక ఖైదీ నెంబర్ కేటాయించి జిల్లా జైలుకి పంపించిన తర్వాత మరి హైకోర్టు ఇప్పుడు ఇంటర్వ్యూన్ అయింది. ఒకవేళ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆయన్ని మరి ఆసుపత్రికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయితే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 10 మంది ప్రాణాలు పోవటానికి ఆసుపత్రి కారణం అని. ఈ క్రమంలో అంటే కొంచెం న్యాయపరమైన సందేహాలు వస్తున్న క్రమంలో ఎలా యాక్ట్ చేసే అవకాశం ఉందంటారు రాజారాం గారు? ఎవరైనా సరే హైకోర్టు డైరెక్షన్స్ ఫాలో కావాలండి, ఎందుకంటే అదర్వైజ్ ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అన్లెస్ అండ్ అంటిల్ మన అడ్వకేట్ జనరల్ కానీ జీపీ గవర్నమెంట్ లీడర్ కానీ అభ్యంతరాలు తెలుపుతూ రీజన్స్ చెప్పగలిగితే, ఇఫ్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద హైకోర్ట్, then high court may change its opinion. So for the legal aspect is concerned, once an order is passed, అంటే ఒకసారి ఆర్డర్ అయితే ఎప్పుడైతే హైకోర్టు ఇచ్చిందో ఆ ఆర్డర్ని కంపల్సరీగా ఎవరైనా సరే ఫాలో కావాల్సిందే. దట్ ఈస్ ఏ బైండింగ్ టు ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఏపీ. అయితే అంటే హైకోర్టు ఇప్పుడు ఆయన సతీమణి చేస్తున్న అభియోగాలని హైకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే తన భర్తకి ప్రాణహాని ఉంది, చంపేస్తారేమో అంటే చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనై పరిమితమైన మీడియాతో ఆమె ఇందాక మాట్లాడారు. మరి అదేమన్నా హైకోర్టు కన్సిడరేషన్లోకి తీసుకునే అవకాశం ఉందా సుమోటోగా? No, suomotoga cannot be taken. We have to file an application. Unless an application is submitted to the High Court, High Court is పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్స్ వేరియేషన్స్ ఉంటాయి,
ఎమోషన్స్ ఉంటాయి, కమోషన్స్ ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ బై ద హైకోర్ట్. సో హైకోర్టు కూడా సర్టన్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలో. ఓకే, అంటే ఇక్కడ దట్ ప్రొసీజర్ ఇస్ ఫాలో. రైట్, చెప్పండి. ఆ ప్రొసీజర్ ఫాలో కాకపోతే ద హైకోర్టు కెనాట్ టేక్ ది కాగ్నిజెన్స్. అంటే రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాల మీద ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా అభ్యంతరాలు చెప్పారు. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఇంత చెప్పిన తర్వాత కూడా హైకోర్టు ఏది చెబితే అదే చేయాలి. రీజన్ ఏంటంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి, ది సిఐడి కోర్టు హ్యాస్ గివెన్ స్పెసిఫిక్ డైరెక్షన్స్. ఆ డైరెక్షన్స్ ఫాలో కాలేదు, యూ హ్యావ్ టు ఫాలో ద డైరెక్షన్స్ అని చెప్పి హైకోర్టు చెప్పింది. సో దట్ ఈస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ బై ది హైకోర్టు. రెండోది ఏంటంటే రమేష్ హాస్పిటల్ ఎందుకు కోరుతున్నాడు అంటే బికాస్ హీ మే గెట్ రిలీఫ్ ఇన్ ది రమేష్ హాస్పిటల్ దాన్ ఇన్ ది ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఉద్దేశం కావచ్చు. సో దట్ మైట్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ బై ది హైకోర్టు. రెండోది ఏంటంటే ఒక్కసారి కోర్టు ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ ని కంపల్సరీగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ చేంజ్డ్ ఇట్స్ వేరియేషన్స్ ఆర్ హైకోర్టు రీకాల్స్ దట్ ఆర్డర్. అయితే రాజారాం గారు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి దీని మీద అని కూడా హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్కి చెప్పారు. అంటే దీనికోసం మరి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా అయితే ఆయన రమేష్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయాల్సిన అవసరాన్ని అయితే హైకోర్టు చాలా స్పష్టంగా తన ఆదేశాల్లో పేర్కొన్నట్టుగానే భావించాలి కదా. ఓకే, రైట్. రైట్. బీజేపీ అధికార ప్రతినిధి సామంత్ శ్రీనివాస్ గారు, ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు గడిచిన 2 రోజులుగా. ఈ రోజు అయితే చాలా వేగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా జరుగుతున్న డెవలప్మెంట్స్, దాదాపు 18 రకాల వైద్య పరీక్షలు ఆయనకు నిర్వహించారు నిన్న రాత్రి. అంటే ఈరోజు పొద్దుపోయిన ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన 18 పరీక్షల తాలూకు రిపోర్టుని వైద్యుల నిపుణుల కమిటీ హైకోర్టుకు సమర్పించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని న్యాయమూర్తులు చదివి వినిపించారు. ఆయన ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. ఆయన కాళ్ళ మీద పాదాల మీద చోటు చేసుకున్న ఈ గీతలు ఏవైనా ఉంటే కనుక అవి స్కఫుల్ సందర్భంగా, తోపులాట సందర్భంగా ఏర్పడిన ఇవే అనేది స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఆయన కొంత ఒత్తిడికి గురయ్యారు అనేది ఆ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. బీపీ షుగర్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయని చెప్పింది. సరే, రిపోర్ట్ అంతా చదివి వినిపించిన తర్వాత చాలా డిఫరెంట్గా ఒక ఎమోషనల్ అబ్జర్వేషన్ ఒకటి బయటకు వచ్చింది. రాజుగారి సతీమణి ఆమె మాట్లాడుతూ తన భర్తకి ప్రాణహాని ఉంది అని. అంటే ఆమె చెప్పలేదు కానీ గుంటూరులో వినవస్తున్న ఒక టాక్ ఏంటంటే కడప నుంచి వచ్చిన 4 గూండాలు జిల్లా జైల్లో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు రాత్రి ఆ కార్యక్రమం కోసం నియమితులు అయ్యారని చెప్పి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. ఈ ప్రచారాలను ఎంతవరకు విశ్వసించవచ్చు? రఘురామకృష్ణరాజు గారి యొక్క కేసు నమోదు, అరెస్టు, తర్వాత కోర్టుకు హాజరుపరచడము, తర్వాత రిమాండ్కు పెట్టడము, ఇవన్నీ చూస్తుంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మన ముందు సాక్షాత్కరించబడుతుంది. ఎందుకంటే వారి మీద ఏదైతే అలిగేషన్స్ లెవెల్ చేయబడ్డాయో వాళ్ళకి అగేన్స్ట్ గా, దానికి సంబంధించిన దాంట్లో ఒక ఎలక్టెడ్ ఎంపీ 41 సిఆర్పిసి కింద అరెస్ట్ కంటే ముందరగా నోటీసు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత వారు ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తారా లేదా, ఫర్దర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ లీగల్ ట్రయల్స్ సమయంలో కోర్టు ముందు హాజరు అవుతారా లేక పారిపోతారా, ఇలాంటివన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉన్నటువంటి కేసులన్నిటికీ కూడా ఆ రకమైన 41B కింద నోటీస్ ఇవ్వమని చెప్పేసి సిఆర్పిసిలో అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది ఎక్కడా కూడా ఇక్కడ వీళ్ళు ఫాలో అయినట్టు స్పష్టంగా తిరగడం లేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడని, 124A సెడిషన్ అట్రాక్ట్ అవుతుందని, 153 సబ్ క్లాస్ ఏ ప్రమోటింగ్ ఎన్బిటి 2 క్లాసెస్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయని చెప్పి అలిగేషన్స్ లెవెల్ చేశారు. వీటిలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఏం లేదు. దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయవలసినటువంటి ప్రధానమైన అంశాలంటూ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారో, ఏదైతే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టారని చెప్తున్నా, అవన్నీ కూడా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అవైలబిలిటీ ఉన్నాయి. దాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టి కోర్టు ద్వారా అది వెదర్ ఇట్ ఈస్ పనిషబుల్ ఆర్ నాట్ అని ప్రూవ్ చేయడం తప్ప ఇతని యొక్క ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడం, పారిపోతాడు ఇలాంటి అంశాలు లేనప్పుడు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పుట్టినరోజు సందర్భంగా ఎంచుకొని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి బలవంతంగా రిమాండ్కి ఇచ్చే ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా అసంబద్ధం. ఇదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. వారు కూడా కొన్ని
థర్డ్ డిగ్రీ లేక మ్యాన్ హ్యాండిల్ చేశారు, రబ్బరు కర్రలతోటి కొట్టడం జరిగింది, తద్వారా నాకు గాయాలని చెప్పారు. మరి పోలీసు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి గాయాలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. అదే సమయంలో గౌరవ హైకోర్టు వారు కూడా ఒక మెడికల్ బోర్డును అపాయింట్ చేయడము, ఆ మెడికల్ బోర్డు వారిని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక సవివరమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాంటి మ్యాన్ హ్యాండిలింగ్ జరిగే అవకాశం లేవు. మానసిక ఒత్తిడి, తోపులాట్ల సందర్భంగా ఆ రకమైన గాయాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఒకసారి హైకోర్టు ముందుకు వచ్చి హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత వాటి మీద కామెంట్స్ చేయడం సబబు కాదు. కాబట్టి పోలీసులు ఒత్తిడి మేరకు పోలీసుల ప్రభుత్వ ఒత్తిడి మేరకు డాక్టర్లు ఇచ్చారా లేక నిజంగానే గాయాలు లేవా అనేటువంటి విషయాలు కోర్టు దృష్టికి వచ్చిన తర్వాత నేను కామెంట్ చేయడం మంచిది కాదు కాబట్టి అందులోకి వెళ్ళడం లేదు. అయితే వారి సతీమణి ఇందాక మీరు అన్నట్టు ఒక ప్రచారం నడుస్తుంది, నలుగురు ఎవరో వచ్చారు. ఇదంతా కూడా ఒక ఎమోషనల్ సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యులు గౌరవంగా బ్రతికేటువంటి ఒక తన భర్తను ఈ రకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన మనం పాజిటివ్ యాంగిల్లో సానుకూలంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అలా ప్రాణహాని ఉంది, ఇంత పబ్లిక్ గా ఈ సమయంలో ఇంత కోర్టు, హైకోర్టు, మున్సిపల్ కోర్టు, జిల్లా కోర్టు, పీడీజే కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జ్యుడిషియరీ అవేకన్ ఉన్న సమయంలో ఆ రకంగా దాడులు చేస్తారు, చంపేస్తారని కేవలం వాళ్ళ భయం మాత్రమే. ఖచ్చితంగా అంత నీచానికి, అంత దౌర్జన్యానికి, అంత దీనికి దిగజారుతారనేసి నేనైతే అనుకోవడం లేదు. అయితే కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అదే రఘురామకృష్ణరాజు గారి యొక్క న్యాయవాదులు కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఒక కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నది తేటతలం అయిపోయింది. అరెస్ట్ లో తీసుకునేటువంటి సమయం, ఎంచుకున్న సమయం కానీ అరెస్ట్ ప్రొసీజర్ లో వాళ్ళు ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వడం, తద్వారా మీ మీద ఈ రకమైనటువంటి కేసెస్ శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ వాళ్ళు దే హావ్ ఫాలోడ్ అంట కంప్లీట్ గా అండి. నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆయన డినై చేసిన కారణంగానే అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి వస్తుంది. సిఐడి అక్కడికి వచ్చే ముందు 2-3 రోజులు గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చారండి. ఉత్తి పుణ్యానికి ఏదో సినిమాలో చూపించినట్టు అలా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి కారులో పెట్టుకుని తీసుకెళ్లేదు. అంటే ఒక హై డ్రామా నడిచింది. చిన్న అభ్యంతరం చెప్పండి. చేయవలసిన అవసరం లేదు. 2-3 రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేయవలసింది ఎవరి మీద? తీవ్రవాదులు, పారిపోయేటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, నేరం పదే అదే కదండి. ఇప్పుడు సిఐడి ఎఫ్ఐఆర్ లో ప్రస్తావన చేసింది అదే కదా. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఏది ఒక రెండు సామాజిక వర్గాల మధ్య వాటిని తోలనాడుతూ వాటిని బజారు కీడిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల్లో ఎక్కడైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఇవన్నీ పూర్తిగా గ్రౌండ్ వర్క్ అంటే ఇన్ ది సెన్స్ ఆయన మాట్లాడిన వీడియోలో ఒక 47 వీడియోలు సేకరించారు. ఆయన మాట్లాడిన కంటెంట్ ఏంటి, అది ఏ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అనే అంశాలన్నీ కూలంకుషంగా అందులో ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. గ్రౌండ్ వర్క్ అంటే ఇన్ ది సెన్స్ ఉన్న పలంగా వెళ్ళిపోరు కదండి. అలా వెళ్ళిపోయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనలేరు కదా. ఫర్ ది సేక్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ రాజారావు గారు కూడా ఉన్నారు. ఎక్కడ 120 క్రిమినల్ కాన్స్పిరసీ ఎక్కడ అట్రాక్ట్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారు, చట్ట ప్రకారం చట్టం ముందు అందరూ సమానం కాబట్టి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఒక ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు 1988 లో ఇదే రకమైన స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. శాంక్షన్, దేర్ మస్ట్ బి ఏ శాంక్షన్ ప్రియర్ అరెస్ట్ ఆఫ్ ఎనీ ఎలక్టెడ్ మెంబర్, లెజిస్లేటివ్ మెంబర్ కానీ పార్లమెంట్ మెంబర్ సంబంధించిన ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు స్పీకర్ యొక్క శాంక్షన్ తీసుకోవాలనేటువంటి చట్టం ఉంది. ఒకవేళ దాన్ని ఎంతవరకు రుజువు చేస్తారనేది తర్వాత లేటర్ స్టేజ్ లో డిసైడ్ అయినప్పటికీ వాళ్ళు క్రిమినల్ కాన్స్పిరసీ ఎక్కడ రాజారావు గారు అడగండి. క్రిమినల్ రాజారావు గారిని అడిగి నేను చెప్తున్నాను, నేను చెప్పగలను మీకు. ఒక్క నిమిషం ఆగితే, మీరు కూడా అడ్వకేట్ స్థానంలో ఉండి సామంత్ శ్రీనివాస్ గారు మీరు ఏది అప్డేట్ లేకుండా ఏదేదో చెప్తే మాత్రం ప్రజలకి చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మీరు గమనించండి, దిస్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై డిఐజీ ఆఫ్ సిఐడి. తర్వాత మీరు చెప్తున్నట్టు 41A ఇక్కడ అప్లికబుల్ ఉండదు కాబట్టి అడ్వకేట్ గారు అడగని చెప్తారు. ఆయన డైరెక్ట్గా 2 రోజులు 3 రోజులు బట్టి ఆయన గణనీయంగా చేస్తున్న కామెంట్స్ ఒక కులాన్ని ఒక మతాన్ని ఆపాదిస్తున్న దాని మీద గ్రౌండ్ వర్క్ అంటే అది జరిగింది. దాని మీద సబ్స్టాన్షియేటివ్గా ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ వర్క్ అంటే. మీరేదో ఆయన ఏదో ఎంపీ గారి మీద గ్రౌండ్ వర్క్ చేయక్కర్లేదు, ఎంపీ గారు అంటే ఎక్కడికి పారిపోతారు, ఇవన్నీ అందరికీ తెలుసు. అప్లికబుల్ కాదు. మీరు కూడా బాధ్యత మరిచి మాట్లాడుతున్నట్టు తెలుసు. నాకేదో చట్టం చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 41 నోటీస్ ఇవ్వడానికి అవైలబిలిటీ మనిషి
ఏదైతే చార్జెస్ ఫ్రేమ్ చేయబడ్డటువంటి అక్యూజ్డ్ అవైలబిలిటీ ఉన్నాడా లేదా చూడటమే. మీకు 41 ఏం చెప్తుందో చూడండి ఒకసారి, రాజారాం గారు అడిగి చెప్తారు. రైట్. ఓకే ఓకే, మీ సజెషన్ ప్రకారమే ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు, ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉందా లేదా, అంటే సిఐడి ఎఫ్ఐఆర్లో ప్రస్తావన చేసిన అంశాలకు సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ ఉందా లేదా? అన్మ్యూట్ చేసుకోండి రాజారాం గారు, అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వస్తుందండి? వస్తుంది రాజారాం గారు, చెప్పండి. ఏం లేదండి, క్రిమినల్ కాన్స్పిరసీ అనేది 4-5 కలిసి జాయింట్ గా మీకు ఏమంటారు దాన్ని, ఒక క్రైమ్ ని రెడీ అంటే క్రైమ్ అటెంప్ట్ చేయడానికి రెడీ అయితే క్రిమినల్ కాన్స్పిరసీ అంటారు. ఇక్కడ ఓన్లీ 1 person ఈస్ దే. అదర్ పర్సన్స్ ఉన్నారా లేదా అన్నది క్రిమినల్ కాన్స్పిరసీకి ఓన్లీ 1 person ఉన్నప్పుడు. అందుకే రెడ్ విత్ సెక్షన్ 34 అని అంటారు. 34 అంటే కామన్ ఇంటెన్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రిపరేషన్ ఆఫ్ గ్రౌండ్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ అది కాదు. ఇక్కడ ఏంటంటే సిఐడి వాళ్ళు ఏం చేశారంటే ప్రైమా ఫేసి అరెస్ట్ చేసే ముందు గ్రౌండ్ వర్క్ అంటే మీరు అన్నదానికి వాట్ ఐ అండర్స్టూడ్, ప్రైమా ఫేసి ఏంటంటే ఇది ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఇవి సరిపోతాయా ఎవిడెన్స్, దాన్ని ఈ ఎవిడెన్స్ తీసుకోవాల్సిందా లేదా అన్న విషయం మీద దే మైట్ హ్యావ్ ప్రిపేర్డ్. అంతేగాని మీరు అన్నట్టుగా అంటే రెక్కి దెన్ పెద్ద అది కాదండి. గ్రౌండ్ వర్క్ అంటే అరెస్ట్ కు సంబంధించిన ప్రియాంబుల్ ఏంటి, దానికి సంబంధించిన ఆ ప్రియాంబుల్ ఉందా లేదా? ఉత్తిపుణ్యానికి వెళ్ళిపోయి అరెస్ట్ చేయరు కదండి అలా సింపుల్ గా. ఎందుకంటే మీకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ లో ఆ వ్యక్తి చేశాడా లేదా అన్నది, ఇప్పుడు ఆర్డినరీ వ్యక్తిని అయితే డైరెక్ట్ గా పోలీసులు పిలుస్తారు, అక్కడ కూర్చోబెడతారు, ఎంక్వైరీ చేస్తారు. కానీ ఇదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సో ఒక హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తికి అరెస్ట్ చేయాలంటే దే షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్, అది అఫెన్స్ జరిగిందా లేదా, అది దానికి దీనికైనా ఎక్కడైనా కనెక్షన్స్ ఉన్నాయా లేదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేయడానికి గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తారు. దెన్ దే విల్ ప్రిపేర్ ఎ నోటీస్ అండర్ సెక్షన్ 41 నోటీస్ ఎప్పుడు వస్తుంది అంటే, సపోజ్ మీ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత సాటిస్ఫై అయ్యాము, దెన్ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ సందర్భం ఏంటంటే మీకు రిలీజియన్ దీని మీద 2 సామాజిక వర్గాల మీద మీకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు డైరెక్ట్లీ అరెస్ట్ ఆల్సో కెన్ బి టేకెన్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెండ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్ ప్రసాద్ గారు, అయితే ఇక్కడ అంటే మనం వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఆవేదనని, వాళ్ళ భావోద్వేగాల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆమెకు ఒక డౌట్ ఉంది, ఆయన సతీమణి రమాదేవి గారికి ఏమని వస్తుందంటే, ఇట్లా తన భర్తకి ప్రాణహాని ఉంది, ఒకవేళ ఈరోజు రాత్రి ఆయన జిల్లా జైల్లో ఉంటే, అంటే ఆమె నేరుగా అనలేదు కానీ గుంటూరు నుంచి వస్తున్న సమాచారం అంటే కడప నుంచి వచ్చిన 4 గుండాలు ప్రస్తుతం జిల్లా జైల్లో బస చేసుకున్నారు. అదేమన్నా గెస్ట్ హౌస్ నాకు తెలియదు, బస చేసి ఉన్నారు. వారి ఆయన మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉందని. ఇప్పుడు ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని జైల్స్లోనూ కడప నుంచో ప్రతి జిల్లా నుంచి వాళ్ళు ఉంటారు. మరి ఇంకా సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది ఎంపీ గారికి? అది కాదు కానండి, మనం ఒక భారతదేశ సిటిజన్స్గా వీఆర్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ సొసైటీలో ఒక గౌరవమైన వ్యవస్థల మధ్యలో ఉన్నామండి. ఇవాళ ఆవిడన్న మాట ముందు కన్నా ఒక్కసారి ఇంకొక మాట ఆలోచించి మాట్లాడితే ఖచ్చితంగా దానికి ఒక శాంచ్యూటీ ఉంటుంది. ఎందుకంటే 2 ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తున్నాయి కదా, మైక్ ఇచ్చారు కదా, ఏది పడితే అది మాడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇదే వ్యవస్థ హైకోర్టు ఎంత రెస్క్యూకి వచ్చింది ఇవాళ. ఇప్పుడు అదే వ్యవస్థలోనే ఉన్న బ్యూటీ ఆఫ్ దట్ కాన్స్టిట్యూషన్. ఇవాళ నువ్వు ఏదైతే నువ్వు ఆరోపిస్తున్నావు, నీకన్నా ముందు ప్రోయాక్టివ్గా ఆ వ్యవస్థ ప్రతిస్పందించి రమేష్ హాస్పిటల్కి తరలించమంది. ఎప్పుడు నువ్వు ఆపాదించిన ఒక వ్యవస్థ, సిఐడి వ్యవస్థ, వాళ్ళు నువ్వు జైల్లో పెట్టిన తర్వాత, జైల్లో ఖైదీ నెంబర్ శాంక్షన్ అయిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, సామాన్య మానవులకైనా సరే, రాజ్యసభ ఎంపీలకైనా, ఎవరికైనా సరే ధర్మం పట్ల, న్యాయం పట్ల వ్యవస్థలో పరిరక్షించబడతాయి. మనం ఆవేశాన్ని నియంత్రించుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ, మనం ఏదైనా యాక్సెప్టబిలిటీ ఉంది కాబట్టి ఒక సెట్ ఆఫ్ పీపుల్లో మనం మాట్లాడేది చెల్లుబాటు అవుతుంది అనుకుని మాట్లాడితే మాత్రం ఇది నిజంగా ఆక్షేపణీయం. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏదైతే ఆపాదించారో ఇవాళ, ఏ వ్యవస్థలో ఎవరెవరి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు, అదే వ్యవస్థ నిన్ను ఇవాళ రెస్క్యూ చేసినప్పుడు నీ స్టేట్మెంట్ ఇవాళ విత్డ్రా చేసుకుంటావా, చేసుకోలేవా? అట్లీస్ట్ చాలా కేటగిరికల్గా సిఐడి మీద, ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద మాకు నమ్మకం లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా తప్పదే చెప్తున్నాను నేను. నీకు వ్యవస్థలో ఒకరితో నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని టాపప్ చేయడానికి వేరే వ్యవస్థ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అంత స్వేచ్ఛ జీవులుగాను మన వాక్ స్వతంత్రాన్ని వీటిని వినియోగించుకుంటూ ఎవరు ఎప్పుడంటే
సపోజ్ అప్పుడు పర్సన్ ఎప్పుడైతే తనకి ఇలా ప్రాణరక్షణకి ప్రాబ్లం ఉన్నది అన్నప్పుడు ఈ కెన్ మూవ్ ఓరల్ అప్లికేషన్ ఆల్సో. ఓరల్ అప్లికేషన్ అంటే తను కోర్టుకి నోటి మాట ద్వారా చెప్పొచ్చు ఓరల్ గా ఇట్లా ఉంది పరిస్థితి అని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒక్కసారి జ్యుడిషియల్ పర్వ్యూలోకి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే అతనికి ప్రాణహాని చంపేస్తారు అన్నది ఇట్స్ ఏ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటారంటే ఇది తీసుకెళ్ళింది పెద్ద అఫీషియల్స్ ఉన్నారు, ఎవ్రీబడి విల్ బి ఇన్వాల్వ్. అందులో హైకోర్టులో మ్యాటర్ చాలా సీరియస్ గా జరుగుతున్నప్పుడు దే విల్ బి వెరీ కేర్ఫుల్. సో వాట్ ది అలిగేషన్స్ మేడ్ బై హర్ ప్రాబబుల్లీ ఇన్ అప్రెన్షన్ ఆర్ అదర్వైజ్ ఇమోషనల్. ఇట్స్ ప్యూర్లీ ఎమోషన్స్ అండి, అంతకన్నా ఇంకేం లేదు. రాజారాం గారు, అంటే ఇంకొక అబ్జర్వేషన్ అండి, ఇక్కడ సిఐడి చీఫ్ ఆయన్ని ఆసుపత్రిలో ఆయన్ని విజిట్ చేయడానికి తప్పు పట్టింది ఆయన తరఫు లాయర్ల బృందం. అంటే సిఐడి చీఫ్ ఆయన ఆరోగ్యం ఎలా ఉందో వాకప్ చేయడానికి సిఐడి చీఫ్కి వెళ్ళే ఎనీబడి కెన్ గో, ఎనీబడి. ఇప్పుడు సిఐడి అంటే నాకు అండర్స్టాండ్, అంటే మీరు చెప్పింది అదే కదా, మీకు యు మీన్ టు సే దట్ ఎనీ పర్సన్ పెద్ద ఆఫీసర్ అయినప్పుడు అఫీషియల్ గా ఆయన విజిట్ చేస్తే అది తప్పు అని అడ్వకేట్స్ కొంతమంది క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వ్యక్తికి ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారో ఆయన మంచిగా అంటే హెల్త్ కండిషన్స్ కానీ ఆయనకి ఇన్కన్వీనియన్స్ ఏమైనా ఉన్నదా అన్నది ఆ విషయంలో స్వయంగా కూడా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ కింద చేయొచ్చు ఆఫీసర్స్. సో ఆ సందర్భంలో ఆయన ఈ మైట్ హావ్ విజిటెడ్. దట్ డస్ నాట్ మీన్ దట్ he has some intention, bad intention, that's why he visited అన్నది రాంగ్. రైట్ రాజారాం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వైఎస్ఆర్పి స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, మీరు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్ మీకు. కడప నుంచి వచ్చిన 4 గుండాలు జిల్లా జైల్లో బస్ చేసుకున్నారు. ఈరోజు రఘురామకృష్ణరాజుకు ఆయన ప్రాణానికి హాని తలపెట్టే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారనే ప్రచారం గుంటూరులో చాలా బలంగా, అమరావతి క్యాపిటల్ రీజన్లో చాలా బలంగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం కక్ష సాధింపు వ్యవహారంలో అంత స్థితికి వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కానీ పాలకపక్ష ప్రతినిధిగా మీరు కానీ భావిస్తున్నారా? సార్, ఒక మాట రాజదేవన్ గారు, ముందుగా అందరికి నమస్కారాలు అక్కడ ఉన్న వాళ్ళకి. మీరు అన్నారు, లేదా మీరు కాదు, ఎవరైతే వాళ్ళ భార్యో లేదంటే 2 మీడియా సంస్థలు ఇందాక నుంచి ఒక 2-3 గంటల నుంచి ఊదరగొడతా రఘురామకృష్ణరాజు గారికి ప్రాణహాని ఉందనో లేదంటే రాత్రికి చంపేస్తారు లేదంటే తెల్లారుజామున ఏ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఒక జైలులో ఒక వ్యక్తిని చంపటం అంత ఈజీయా? అంటే నేను తోటిగా అడుగుతున్నా, అక్కడ మాట్లాడే వాళ్ళని అడుగుతున్నా, ఒక వ్యక్తిని ఒక ఇంట్లో చంపటం ఈజీయా, జైల్లో చంపటం ఈజీయా? అంటే నేను ఈ విధంగా మాట్లాడకూడదు. క్వశ్చన్ అడుగుతున్నా, తెలుసుకోవడం మీరు ఎలా మాట్లాడుతున్నారండి? మీరు కూడా క్వశ్చన్ అడుగుతున్నా, అంటే చంపటం క్వశ్చన్ అడగండి, అది ఆ క్వశ్చన్ ఆక్షేపణీయం. ప్రసాద్ గారు, నేను అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. చాలా తప్పది. ఒకటి సార్, మాకు అటువంటి అవసరాలు ఉండవు, అటువంటి చేసే ప్రభుత్వం కాదు. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నిన్న ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామా రక్తి కట్ల, ఇవాళ ఇంకో డ్రామాకి తెరలేపారు. ఇంతకు మించి ఏముంటది కొత్తగా చెప్పేటటువంటి అంశాలు? నిన్న హైకోర్టు బెయిల్ కోసం వెయిట్ చేశారు. హైకోర్టు ముందు మీరు కింద కోర్టుకి వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పేటప్పటికి అది అయిపోయింది. కాబట్టి జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం ఏదో ఒక విధంగా హాస్పిటల్లో ఉండాలి. హాస్పిటల్ అయితే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రదేశం కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది ఒక అడ్డాగా మారింది కదా రమేష్ హాస్పిటల్ అనేది విజయవాడలో. సో దానికోసం అక్కడే ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఏ విధంగా వాళ్ళు నిన్న ఒక డ్రామా క్రియేట్ చేశాడు. రఘురామకృష్ణరాజు గారు నాకేదో నన్ను కొట్టారు, ముసుగేసుకొని వచ్చి కొట్టారు. ఒక సిఐడి ఆఫీస్ లో ముసుగేసుకొని వచ్చి కొట్టేస్తారండి? అది ఒక ఎంపీ మాట్లాడేవన్నీ అది అయిపోయింది. మీరు ఆ స్థాయిలో భయపెట్టారేమో మీరు ఆయన్ని. ఇప్పుడు ఆయనకుండే అప్రహెన్షన్స్ ఆయనకుంటే, ఆయన కుటుంబానికి ఉండే అప్రహెన్షన్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద ఖచ్చితంగా పాలకపక్షంగా మీరు సమాధానం చెప్పాలి కదా వెంకటరెడ్డి గారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇదే గంటకు ఒక ఆరోపణ చేస్తుంటే మాకు కూడా చిరాకు వచ్చేస్తుంది పద్దాలు స్పందించాలంటే. అసలు ఈ విధంగా ఇంత దారుణమైన ఆరోపణలు చేస్తారా సార్? మాట్లాడితే కడప గోండాలు, మాట్లాడితే పులివెందుల రాజకీయం, మాట్లాడితే రౌడీలు, ఎన్నాళ్ళు చేస్తారండి ఇటువంటి ఆరోపణలు? ఈ చేస్తేనే కదా మొన్న ఎన్నికల్లో మీరు రకరకాలుగా లబ్ధి పొందాలని చేస్తూ వచ్చారు. పరివర్తన వచ్చే వరకు చేస్తూ ఉంటారేమో, ఒక మాట ఆలోచించి చేసుకోండి. కాదండి, ప్రతిరోజు పులివెందుల కడప ఇది తప్ప ఇక వేరే అంశం ఏమైనా ఉంటుందా? ఆయన ఒక ఎంపీగా ఉన్నారండి. ఆయనకి సిఆర్పిఎఫ్ భద్రత ఇమ్మని చెప్పి నిన్న కోర్టు కూడా చెప్పుంది.
వెంకటరెడ్డి గారు అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ ట్రెజరీ బెంచెస్లో పాలకపక్షంలో ఉన్నారు మీరు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే మెకానిజం ఒకటి మీకు లోపించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా వైలెంట్ ఎలిగేషన్. ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి, పార్టీగా మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇటు అంటే ఆ జైలు సూపరింటెండెంట్ ఆయన బయటకు వచ్చి నిజంగా అటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ ఆరోపణలు చేసిన వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళ సమక్షంలో మీరు చూసుకోండి అని ఓపెన్ పీరియడ్ పెట్టించండి, మీ నిజాయితీ ఏంటో తెలుస్తుంది. అటువంటి అవకాశం చట్టంలో ఉందో లేదో ఒక మాట తెలుసుకొని అది చేయొచ్చు. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక 100 మంది చేసినప్పుడు 101 వ్యక్తి చేసినప్పుడు అది నిజమవుతుందనే భావన, నిజమైందనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడు ప్రజా సంఘాలు వస్తాయి సార్, మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. ప్రతి ఒక్కరిని ఎందుకు ఆఫ్టర్ ఆల్రెడీ జైలు ఖైదీలుగా మానసిక సంఘర్షణ అనుభవిస్తుంటే వాళ్ళు మళ్ళీ మీరు తీసుకొచ్చి వేరే విధంగా ఎస్టాబ్లిష్మెంట్ అంటే కాదు. ప్రసాద్ గారు, ఇప్పుడు వాసుదేవన్ గారు ఇట్లా ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే వాళ్ళ ఛానల్లో ప్రసారం చేస్తే అదే నిజమైపోయింది, ప్రజలు నమ్మేస్తారు అనే భావన వాళ్ళకి ముందు నుంచి ఉంది. అదే కోణంలో వాళ్ళ ప్రొజెక్షన్ ఉంటా ఉండద్ది. కానీ ప్రజలు నమ్మరు కదా, ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసు. లేదా రఘురామకృష్ణరాజు అనే అతను సంవత్సరం నుంచి రకరకాలుగా ఇన్ని మాటలు మాట్లాడతా ఇన్ని రెచ్చగొట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారిని ఏంటి, అధికారులను ఏంటి, లేదంటే అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఏంటి, లేదంటే ఒక కమ్యూనిటీని ఏంటి, లేదంటే ఒక మతాన్ని ఏంటి, ఇన్ని రకాలుగా ఆపాదిస్తున్నా, ఇన్ని రకాలుగా అసలు మనం వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్నా ఆయన ఎవరన్నా వెళ్ళి ఏమన్నా మాట్లాడారండి, ఏమన్నా చేశారా? అటువంటిది ఆయన్ని న్యాయపరంగా ఆయన మీద ఈరోజు కేసు నమోదైంది. అది న్యాయపరంగా వాళ్ళు తెలుసుకుంటారు. శ్రీనివాస్ గారు, రాధాకృష్ణ గారిని వెంకటరెడ్డి గారిని మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్, మీ దగ్గరకు వస్తాను. నాకు ప్రాణహాని ఉంది లేదంటే ఇంకోటి ఉంది, ఏం చెప్తారు? సానుభూతి క్రియేట్ చేసుకోవడం కోసం ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఒకటి, ఆయన జైలుకు వెళ్ళకూడదు, వెళ్లకుండా డ్రామాలు ఆడాలి. దానికి ఏం చేస్తారు? నన్ను కొట్టారు, నన్ను తన్నారు, అది అయిపోయింది ఆ డ్రామా. ఇప్పుడు ఇంకో డ్రామా, నన్ను చంపేస్తా అంటున్నారు, నాకు అక్కడ రక్షణ లేదు. ఎక్కడ రక్షణ ఉండిద్ది నీకు? నీకు రమేష్ హాస్పిటల్లో రక్షణ ఉండిద్దా? అంటే జైల్లో రక్షణ ఉండదు, రమేష్ హాస్పిటల్లో రక్షణ ఉండిద్దా? ఎందుకు హైదరాబాద్ నా ఇంట్లో ఉంటుండండి, అక్కడే రక్షణ ఉండిద్దని చెప్తారు రేపు 2 రోజులు ఆగితే. రమేష్ హాస్పిటల్లో కూడా నాకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ ఉండదు, విజయవాడలోనే ఉంది. విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఆ రమేష్ హాస్పిటల్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి రేపు పొద్దున్న నాకు ఇక్కడ రక్షణ లేదు, నన్ను ఇక్కడి నుంచి వేరే చోటకి తరలించడానికి కూడా మళ్ళీ ఈ డ్రామా అయిపోయినాక రేపు పొద్దున్న 3వ డ్రామా అది కూడా వచ్చింది, మళ్ళీ మనం దాని మీద కూడా డిబేట్ కండక్ట్ చేస్తాం. ఈ అంతా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తా ఉంది. కదండి వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదని. సార్ ప్రసాద్ గారు, వ్యవస్థ మీద నమ్మకం అంటే పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు వ్యవహరించిన తీరును బట్టి ఎవరైనా మాట్లాడతారు. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏమన్నా దూషించారా, ఏమన్నా చేశారా? పద్ధతిగా వచ్చి నోటీస్ ఇచ్చి తీసుకొని వెళ్ళారు. పద్ధతిగా ఆయనకి మంచి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్ గారు పద్ధతిగా తీసుకెళ్తేనే కాలికి గాయాలు ఏం చెప్పారా? మరి కొట్టారన్నారండి, మళ్ళీ మీరు గాయాలంటారు. రైట్ వెంకటరెడ్డి గారు. సో అయితే రేపైతే మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ జైలు సూపరింటెండెంట్ సమక్షంలో నిజంగా ఎవరైనా అనాధికారికంగా జైల్లోకి ఎంటర్ అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందండి. ఇదేం సినిమా కాదు. సీసీటీవీ అది ఆపేసి, ఆ కెమెరాలు ఆపేసి వీళ్ళని లోపలికి పంపించి మళ్ళీ వాళ్ళని బయటికి పంపించాడు కెమెరాలు ఆపటానికి. ఇదేమి చిరంజీవి సినిమా కాదు. సో ఖచ్చితంగా ఫుటేజ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అడిగితే, అంటే రఘురామకృష్ణరాజు గారి భార్య కావచ్చు, ఆయన బంధువులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయనకు మద్దతు ఇస్తున్న పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాలు అడిగితే ఆ ఫుటేజ్ జైలు నుంచి తీసుకొచ్చి చూపించే ఒక ప్రిపేర్డ్నెస్ మీ దగ్గర ఉందా లేదా ముందర చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు రేపటి నుంచి ఒక 100 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పుకోవాలి. మీరు ట్రెజరీ బెంచెస్లో ఉన్నారు కాబట్టి, పాలకపక్షంలో ఉన్నారు కాబట్టి. రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వస్తాం వెంకటరెడ్డి గారు. ఒకసారి డాక్టర్ రాధాకృష్ణ గారి దగ్గర. రాధాకృష్ణ గారు, యాజ్ ఎ డాక్టర్, ఈరోజు డాక్టర్స్ కమిటీ ఒక రిపోర్ట్ హైకోర్టుకి సబ్మిట్ చేసింది. చాలా స్పష్టంగా 3 నిపుణులు, పోనీ ఒకళ్ళంటే ఏదైనా హ్యూమన్ ఎర్రర్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 జనరల్గా ఏ ఒక్క డాక్టర్ 2వ డాక్టర్ చెప్పిన దాంతో ఏకీభవించారు. కానీ 3 విభిన్నమైన అంశాలు, వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నీ పొందుపరుస్తూ హైకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ చాలా కేటగిరికల్గా స్పెసిఫై చేసింది. ఆయన బ్లడ్ అండ్ షుగర్ లెవెల్స్ ఆర్ అండర్ కంట్రోల్, అండ్ ఆ స్కఫుల్, ఆ తోపులాట సందర్భంగా ఆయన కాళ్ళకి గాయాలయ్యాయి అని. ఇప్పుడు దీని ఆధారంగా సరే హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజారాం గారు చెప్పినట్టు హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆయన్ని సరే హాస్పిటల్ అంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. కానీ అదే సందర్భంలో హైకోర్టు సిఐడికి కూడా చెప్పింది, మీరు స్టేట్ గవర్నమెంట్కి సిఐడికి ఇద్దరికి చెప్పింది, మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి అని. సరే, వైద్య నిపుణుల రిపోర్టు అబ్జర్వేషన్స్ మీద మీరు ఏమంటారు డాక్టర్ రాధాకృష్ణ? సార్, ఈ డాక్టర్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తారని నేను అనుకోనండి. ఎందుకంటే కేసు నడుస్తున్నంత కాలం ఎప్పుడు కోర్టు పిలిచినా
వీళ్ళు వెళ్ళి కోర్టు బోన్లో నిలబడి ఆ రోజు జరిగిన వ్యవహారం అంతా, ఆ రోజు వాళ్ళు చేసిన మానిటర్ చేసిన కానీ కేసు హిస్టరీని కానీ వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కేసు నడిచేది 5 ఏళ్ళు నడవచ్చు, 10 ఏళ్ళు నడవచ్చు, వీళ్ళు సర్వీస్ ముగిసే లోపు ఎప్పుడైనా పిలవచ్చు కోర్టు. సో ఆ గవర్నమెంట్ అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. దానికోసం వాళ్ళ కెరియర్ ని పణంగా పెడతారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న డాక్టర్లు చేస్తారు అనేది ఒక వైల్డ్ ఎలిగేషన్ తప్పితే ఏం లేదు. అండ్ దట్ టు ఏ కమిటీ, ఒక సింగిల్ పర్సన్ కమిటీ అయి ఉండదు డెఫినెట్ గా. ఇంత పెద్ద విఐపి కేసు ట్రీట్ చేస్తున్నప్పుడు 3 డాక్టర్స్ కమిటీ అండి, 3 మెంబర్ కమిటీ. డెఫినెట్ గా 3 మెంబర్ కమిటీ అన్నప్పుడు అంత సీనియర్ డాక్టర్స్ ఉంటారు. చిన్న చిన్న డాక్టర్ని వేసుండ్రు, సీనియర్ డాక్టర్ని వేసుంటారు. అండ్ వాళ్ళు దే డెఫినెట్లీ హ్యావ్ టు రిపోర్ట్ ద కోర్ట్ ఎప్పుడు పిలిచినా వాళ్ళ రాసిన ఇచ్చిన రిపోర్ట్ ని జస్టిఫై చేసుకోవాలి. రేపు పొద్దున్న రఘురామ కృష్ణరాజు గారు ఆ రిపోర్ట్స్ ని కాంట్రడిక్ట్ చేస్తూ వేరే రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు. వీళ్ళు దాన్ని జస్టిఫై చేసుకునేలానే ఉండాలి, కానీ వాళ్ళు ఎవరిదో ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తారని నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు ఒక సందేహం డాక్టర్ గారు, ఇప్పుడు డాక్టర్స్ కమిటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు డాక్టర్స్ కమిటీ, ఇట్ హాస్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ టు ఆనరబుల్ హైకోర్టు. రేపొద్దున ఈ రమేష్ హాస్పిటల్కో లేకపోతే వారు ఆయన కోరుకున్నట్టు ఆయన స్పెసిఫై చేసిన హాస్పిటల్కో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా హైకోర్టు రిపోర్టు కోరే అవకాశం ఉంది కదా. ఇంతలోనే రిపోర్ట్లో ఇప్పుడు ఈ క్యారీ అవుట్ చేసిన 18 ఎగ్జామినేషన్స్, 18 మెడికల్ ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేశారు. మళ్ళీ అవి ఇక్కడ రిపీట్ అయితే ఈ రిపోర్ట్ వాల్యూస్లో ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉందా? అది రెగ్యులర్ డే టు డే మీరు తెలుసు, ఈ రెగ్యులర్ బీపీలో అవి మైల్డ్ చేంజెస్ డెఫినెట్ గా జరుగుతూ ఉంటాయి. స్టాండర్డ్ గా అవే ఉండిపోయే అవకాశం కాదు కదా, మన మిషన్లు కాదు కదా. సో మైనర్ మామూలుగా మిషన్ టు మిషన్ ఎర్రర్ ఉంటుంది, కొంత 0.5, 1 or 2% ఎర్రర్స్ ఉంటాయని చెప్పి మామూలుగానే తెలుస్తుంది. ఎవ్రీడే మనం చేసే మిషన్ లో కూడా ఆ ఎర్రర్ సెట్ చేసుకుని మన రిపోర్ట్స్ ఇస్తారు. సో ఆ 1 or 2% ఎర్రర్ అనేది ఏ మిషన్ లోనే ఉంటుంది, అది పెద్ద ఆలోచించదగ్గ విషయం కాదు. అండ్ యాక్చువల్ గా ప్రభుత్వానికి ఇప్పుడు బాధ్యత, ఆయన ఎవరైతే దూషిస్తున్నాడో వాళ్ళే ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. రఘురామకృష్ణరాజు గారు ఇంట్లో ఉండి ఏమైనా అయితే పర్వాలేదు, కానీ మా ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైట్, ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. రైట్ ప్రసాద్ గారు, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అజయ్ భల్లా హోమ్ సెక్రటరీకి ఎన్సీబీ చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. మోకరీ ఆఫ్ డెమోక్రసీ, బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ, చాలా బరువైన బలమైన భారమైన పదాలతోటి లెటర్ రాస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజుకి జరిగిన రిపోర్టెడ్ అన్యాయం మీద, ఇంజస్టిస్ మీద మీరు వెంటనే రంగంలోకి దిగకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందంటూ ఆయన ఒక సుదీర్ఘమైన 2 పేజీల లెటర్, 3 పేజీల లెటర్ రాసి ఇప్పుడే విడుదల చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించారు. తెలుగుదేశం ఇంత ప్రొయాక్టివ్గా వాళ్ళ అచ్చెన్నాయుడు విషయంలో చేయలేదు, ధూళిపాళ నరేంద్ర విషయంలో చేయలేదు, దేవినేని ఉమ విషయంలో చేయలేదు. ఇక్కడ మాత్రం ఇంత ప్రొయాక్టివ్గా వచ్చిందంటే ఈ రఘురామకృష్ణరాజును డ్రైవ్ చేస్తున్న ఫోర్స్ తెలుగుదేశం అని మనం అనుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశం కల్పిస్తున్నారని అనుకోవాలి, కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైతే అజయ్ భల్లా గారికి వాళ్ళ అబ్బాయి ఒక లెటర్, ఈయన ఒక లెటర్, ఇవన్నీ చూస్తున్నాం. పొద్దున్న నాదెండ్ల మనోహర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం చూసాం. ఇది ఒక అపోజిషన్ పార్టీస్ అందరూ వాళ్ళు చేస్తున్న ఒక ప్రక్రియ అండి, ద మోకరీ ఆఫ్ డెమోక్రసీ అని. సో మోకరీ ఆఫ్ డెమోక్రసీకి ఇక్కడ జరుగుతుంది బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్. ఇది ఏం కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్? ఇప్పుడు అదే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రెస్క్యూ చెప్తున్నాను కదా, మనం ఆపాదించడం చాలా సులువు, దాని జరుగుతున్న పరిణామం చూడండి. ఇవాళ ఈ కోర్టుల్ని లేదా వ్యవస్థల్ని ఆపాదించిన 2వ నిమిషంలోనే ఇదే హైకోర్టునికి ఇవాళ రెస్క్యూకి వచ్చి రమేష్ హాస్పిటల్కి పంపించింది. మరి ఎక్కడైంది అది? సో మన కళ్ళ ముందే కనబడుతుంది ఏం జరుగుతుంది అన్నది. వాస్తవానికి ఎప్పుడైనా మనం దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతున్నది ఏవైనా సరే ఆ పరిణామాల మీద మనం వర్ణించమంటే, దాని మించి మాడమంటే ఎవరైనా మాడగలుగుతాం. నువ్వు ఊహాజనితమైన విషయాలు ప్రోయాక్టివ్గాను ప్రోవోకింగ్ అవుతున్న ఒక సిచ్యువేషన్స్ని అబ్రివేట్ చేస్తూ నెరేట్ చేసుకుంటూ నీకు అనుగుణమైన పదజాలంతో రాసిన లెటర్స్కి ప్రతిస్పందించమంటే ఎవరి వలన కాదు అది. బికాస్ ఐ బిలీవ్ కాన్స్టిట్యూషన్, అండ్ ఆ కాన్స్టిట్యూషన్ నాకు రక్షణ కల్పిస్తుంది అనేది నాకు మనోభావాలు నాకు ఉన్నాయనుకోండి, నేను ఖచ్చితంగా నేను చేస్తున్న పని రైట్ అయినప్పుడు నాకు ఏ భయం ఉండదు. కానీ నేను చేస్తున్న తప్పు ఒక హిడెన్ ఎజెండాతో నేను చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఉంటున్నప్పుడు ప్రేరేపితం అవుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన తరుణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వెన్ యూ లివ్ విత్ రెస్పెక్ట్ అంటారు. ఆ రెస్పెక్ట్ని ఎప్పుడైతే నువ్వు వ్యవస్థకి ఇచ్చావో ఆ వ్యవస్థ నేను ఖచ్చితంగా నేను కాపాడుతుంది. రైట్. రాజారాం గారు, అంటే ఇక్కడ చాలా అంటే సున్నితమైన లీగల్ పరమైన సున్నితమైన యాక్ట్ నడుస్తున్న కాలంలో వీళ్ళు డాక్టర్ మొరైల్ని దెబ్బతీసే విధంగా ఆ డాక్టర్ని మీద నమ్మకం లేదు, ఆ కమిటీ మీద నమ్మకం లేదు అనేది యాక్చువల్లీ ఇట్ అట్రాక్ట్స్ క్రిమినల్ లా అండి. కరెక్ట్ అండి, క్రైమ్. కరెక్ట్ డాక్టర్ గారు అది. అండ్ మోరోవర్ ఇవాళ గవర్నమెంట్ సూపరింటెండెంట్ హోదాలో ఇచ్చిన రిపోర్టు
కోర్ట్ ఆఫ్ లా కనుక అది ఇచ్చేస్తే మళ్ళీ అగైన్ 193 అండ్ 204 కూడా వస్తుంది. కాబట్టి రాజారాం గారిని అడగండి. రాజారాం ఈ రెండు గారు కూడా అంటే affect అయ్యాయి సున్నితమైన అనుకోండి. అంశాలు అంటే ఒకవేళ దీని కాంట్రడిక్టరీ రిపోర్ట్ Mislead కదా ఒకవేళ కాదు. దీని కాంట్రడిక్టరీ రిపోర్టు రఘురామకృష్ణరాజు గారు కోరుకున్న హాస్పిటల్ నుంచి అంటే ఆయన నాకు అక్కడైతే సేఫ్టీ ఉంటుంది భద్రత ఉంటుందని ఆయన భావించిన హాస్పిటల్ చేత ఒకవేళ మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేయమని హైకోర్టు డైరెక్ట్ చేస్తే వాళ్ళిచ్చే రిపోర్ట్లు విభిన్నంగా ఉండే పక్షంలో ఇట్స్ హైపోథెటికల్, అంటే అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా క్యారీ అవుట్ చేస్తారు ఎగ్జామినేషన్స్. ఆ ఎగ్జామినేషన్ అవుట్కమ్ రిజల్ట్ కూడా ఇంచుమించు అలాగే సాధారణంగా అలాగే ఉంటుంది. చిన్న చిన్న వాల్యూస్లో తేడా బీపీ షుగర్ అలాంటివి డే బై డే మారుతుంటాయి కాబట్టి ఆయన మానసికంగా ఆయన ఎదుర్కొనే ఒత్తిడిని బట్టి మారుతుంటాయి కాబట్టి దాన్ని కన్సిడరేషన్లో తీసుకుంటారు. అటువంటప్పుడు హైకోర్టు దేన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? ఒక ఆస్పెక్ట్ మనం ముఖ్యంగా గమనించాల్సిందండి, హైకోర్టు ఒకసారి డైరెక్షన్ ఇచ్చి ఒక కమిటీ అంటే పర్టికులర్గా గవర్నమెంట్లోనే ఒక సూపరింటెండెంట్ అబ్జర్వేషన్లో ఒక కమిటీ నియమించి ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నప్పుడు ఆ రిపోర్ట్ యాక్సెప్ట్ చేసింది హైకోర్టు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళంతటా వాళ్ళు లేదా ఎక్యూజ్డ్ ఎవరైతే తన బాధితుడో నాకు ఈ రకంగా జరిగింది కాబట్టి ఈ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడానికి వీల్లేదు, అది కాగ్నిజెన్స్లో తీసుకోదు. ఒకవేళ అటువంటి రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఇక్కడ నాకు కాంట్రరీగా ఇచ్చారు, ఇక్కడ నాకు దెబ్బలు ఉన్నాయి అని అన్నారనుకోండి, దెన్ దే హ్యావ్ టు అపాయింట్ అనదర్ కమిటీ. అది కూడా గవర్నమెంట్ వాళ్ళతోనే చేస్తుంది. ఎందుకంటే ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ ది ప్రైవేట్. యూజువల్ గా కోర్ట్ విల్ టేక్ కాగ్నిజెన్స్ ఓన్లీ వెన్ దే హ్యావ్ అపాయింటెడ్ అండ్ స్పెసిఫైడ్ ఎ పర్టికులర్ పర్సన్స్. కాబట్టి రిపోర్ట్ ఇవ్వడం అన్నది దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ దిర్ ఇస్ సంథింగ్ రాంగ్ లీగల్ గా. రైట్. రాజారాం గారు ఏంటంటే లీగల్ చెప్పండి లేదు చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. లీగల్ ఆస్పెక్ట్స్ లో ఏంటంటే ఎప్పుడు కూడా ఎనదర్ రిపోర్టు నా అంతటా నేను సబ్మిట్ చేసుకొని కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కాంట్రరీ అంటే నాకు కోర్టు మీద నమ్మకం లేనట్టే అక్కడ. కరెక్ట్. ఐ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ది కోర్ట్స్. కరెక్ట్. జుడిషియరీ మీద ఒకసారి నాకు నమ్మకంగా ఉన్నప్పుడు నేను కోర్టుకి డోర్స్ ని నాక్ చేసినప్పుడు నేను ఏంటంటే హూ కమ్స్ షుడ్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్ అని అంటారు. దోస్ హూ కమ్స్ టు ది కోర్ట్ షుడ్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్, ఈక్విటీ. నేను క్లీన్ గా ఉన్నప్పుడు నేను క్లీన్ గా వచ్చి కోర్టుకి ఇచ్చినప్పుడు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని ఫాలో చేయాలి అన్నప్పుడు నేను మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇచ్చి సార్ మీరు ఇట్లా చెప్పారు వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చారు సార్ అని, నో యూ కెనాట్ డూ దాట్. అప్పుడు ఏం చేయాలి, ఆ పర్సన్ నాకు ఈ రకంగా రిపోర్ట్స్ ఇచ్చారు నాకు నమ్మకం లేదు కాబట్టి ఇంకో కమిటీని అపాయింట్ చేయండి అని చెప్పి కోర్టుకి అడగొచ్చు. కానీ తనంతట తాను ఇంకో రిపోర్ట్ తీసుకుని వెళ్ళడం అన్నది భావ్యం కాదు. దట్ ఈస్ నథింగ్ బట్ టు డిస్బిలీవింగ్ ది కోర్ట్ డైరెక్షన్స్. అంటే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటే అంగీకరించదు కూడా. అంగీకరించదు అంటే ఐఎమ్ లూజింగ్ ఫెయిత్ ఆన్ ది కోర్ట్ అని. ఇక్కడ లాజిక్ గా ఏం చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. మనకి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, 21 ఇచ్చింది పర్సనల్ లిబర్టీ, ఏది మన లైఫ్ మంచిగా ఇది ఉండాలంటే ఒకటి, ఈక్వాలిటీ ఇచ్చింది. ఇట్లా కొన్ని కండిషన్స్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ లో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఉన్నప్పుడు వెన్ ఐ నాక్ అట్ ది డోర్ ఆఫ్ ది కోర్ట్, హయ్యర్ కోర్ట్స్ అంటే యూజువల్ గా హయ్యర్ కోర్ట్స్ అంటే హైకోర్టు సుప్రీం కోర్టుకి ఆ పవర్స్ ఉన్నాయి, అవి కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ చేసేవి. సో పర్సనల్ లిబర్టీ అన్నది సెక్షన్ ఆర్టికల్ 21 ప్రకారం అయితే అంటే నీకు ఏదైనా అవాంతరం జరుగుతున్నది నష్టం జరుగుతున్నది అన్నప్పుడు నువ్వు కోర్టు డోర్ ని నాక్ చేసినప్పుడు కోర్టు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కాంట్రీగా నేను ఇంకో డైరెక్షన్ ఇస్తే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ సంథింగ్ రాంగ్. రైట్. రాజారాం గారు మరో ప్రశ్న అండి ఇక్కడ. అంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటే పొలిటికల్ పార్టీస్ లెవెల్ చేసే ఎలిగేషన్ అయినప్పటికీ కూడా పొలిటికల్ పార్టీని పక్కన పెడితే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనే ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ మీద వారికి నమ్మకం లేక ఇప్పుడు పోరాడుతున్నారో మరి అదే కాన్స్టిట్యూషన్ అదే చట్టం ఈరోజు ఆయన రెస్క్యూకి వచ్చింది. ఈరోజు ఆయనకి ఓకే మీరు జిల్లా జైలు కాదు మీరు ఫలానా ఆసుపత్రికి తరలించండి, వారికి ఇక్కడ ఎక్యూజ్కి ఇక్కడ విశ్వాసం లేదు కాబట్టి మరి రెస్క్యూకి వచ్చినది కూడా కాన్స్టిట్యూషనే కదా. మీరు దేని మీద అయితే ఆరోపణ చేస్తున్నారో ఏ వ్యవస్థ మీద అయితే ఆరోపణ చేస్తున్నారో అదే వ్యవస్థ ఈరోజు ఆయన రక్షణకు కూడా వచ్చింది. అంత చేటు బ్రేక్ డౌన్ ఏమన్నా కనిపిస్తుందా ఈ పర్టికులర్ కేసులో మీకు? నో ఇక్కడ ఏమైందంటే మీకు ఇక్కడ లాజికల్ గా మనం థింక్ చేయాలి. ఎందుకంటే వీ షుడ్ నాట్ థింక్ ఇన్ ఎ నెగిటివ్ వే. ఒకటి కోర్టు డైరెక్షన్ ఎందుకు ఇచ్చింది అంటే ఆ పర్టికులర్ వ్యక్తి సర్టెన్ అలిగేషన్స్ చేశాడు రెండోసారి అంటే హేబియస్ లో
నాకు ఇట్లా జరిగింది, నాకు ఈ రకంగా జరిగింది అని. దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయమని. ఇక్కడ తనకేంటంటే తనకి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఒక ప్రైవేట్ హాస్పిటల్ యూజువల్గా పర్సన్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి, నాకు ఇమీడియట్గా ఎవరైనా వచ్చి అటెండ్ అవుతారు అన్న ఉద్దేశంతో ఆఫర్ చేసుకుంటాం మా అంతటా మేమని. సో నేను ఆఫర్ చేసుకుంది రమేష్ హాస్పిటల్. అది లోవర్ కోర్టులో మీకు ఏంటంటే అంటే సెషన్స్ మన సిఐడి కోర్టు ఏం చెప్పిందంటే రమేష్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంది. ఏమని let him admit and take the medicines and all under their supervision. ఇక్కడ మీకు ఏంటంటే 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అడగలేదు, హాస్పిటల్ అని అడగలేదు. నెంబర్ 2 ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్కి వెళ్తాను అంటే నీవు చూస్ చేసుకున్నావు కాబట్టి ఇట్ ఈస్ అలౌడ్, ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బ్రేక్, వీ కెనాట్ సే దట్. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఇప్పుడు వాట్ వి కాల్ మెడిసిన్ వాల్యూస్ అనేది ఈ ఇష్యూస్ లోని డాక్టర్ గారు కూడా కరెక్ట్ గా చెప్పారు. అది ఏంటంటే ఒక్కసారి ఈ హాస్పిటల్ ఏదైనా సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, బాధ్యత గల హాస్పిటల్, రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ నెగిటివ్ చేయాలి అంటే దానికి చాలా 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 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ పాటిస్తేనే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాలూకా రిపోర్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి, అంతవరకు యాక్సెప్ట్ చేయదు హైకోర్టు. రైట్ రైట్. సో ఓకే తర్వాత ఇంకొక పాయింట్, ఇంకో విషయం ఒక్క నిమిషం డాక్టర్ రాధాకృష్ణ గారు, రాజారాం గారిని చెప్పండి. ఒక పాయింట్ అండి ఏంటంటే మీరు ఏమన్నారంటే ఇతన్ని జైల్లో వేశారు, సెంట్రల్ మన జైల్లోని, సూపరింటెండెంట్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఈవిడిచ్చింది ఇవాళ, మాకు జైలు మీద నమ్మకం లేదు, గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, తర్వాత కోర్టుల మీద నమ్మకం లేదు, మమ్మల్ని చంపేస్తారేమో అని. సచ్ ఇస్ ద కేస్ సూపరింటెండెంట్ బయటకు వచ్చి నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ బెండింగ్ ఆఫ్ ఎ పర్సన్స్ ఎలిగేషన్స్. ఒక ఎవరైనా వ్యక్తి ఇది ఏమవుతుంది, ప్రెసిడెంట్ అవుతుంది. అందుకనే లీగల్ గా దానికున్న పరిమితి ఏంటో మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం ఇందాక ప్రస్తావన చేశాను సార్. ఎస్ అందుకే దాన్నే చెప్తున్నాను. సూపరింటెండెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎలిగేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు కరోనా దీంట్లో చాలా మంది చనిపోతున్నారు, డాక్టర్ సరిగ్గా చూడటం లేదు. చనిపోవడం అనేది వేరియస్ రీజన్స్ లో ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ డెత్ అంటే 4% ఉన్నది ఇండియాలో మనం కంపేర్ చేసుకుంటే. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ డాక్టర్స్ ఆర్ ఇన్ఎఫిషియెంట్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సూపరింటెండెంట్ గారు వచ్చి తన స్టేట్మెంట్ ఇచ్చి సీసీ ఫుటేజ్ మేము ఇస్తున్నాము కావాలంటే వెరిఫై చేసుకోండి అని అంటే యువర్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ యూ, దట్స్ వై యూఆర్ కమింగ్ అవుట్ విత్ ఆ పర్టికులర్ ఎవిడెన్స్ ఇస్తున్నాము, ఇది చేస్తున్నాము అవసరం లేదు. ఎలిగేషన్స్ చేశారు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన డ్యూటీ గవర్నమెంట్ ఉంది, తర్వాత జైల్స్ అథారిటీస్ కూడా ఉన్నారు. కాబట్టి మనిషిని చంపడం అనేది నాట్ ఏ ఈజీ జోక్. రైట్. సామన్ శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు ఆయన భార్య చేసిన ఎలిగేషన్కి సంబంధించి ఏ రకంగా అంటే ఖచ్చితంగా మనం వారి కుటుంబ సభ్యుల ఆవేదన పట్ల, భావోద్వేగాల పట్ల సానుభూతి ఉండాలి, సాలిడారిటీ కూడా ఉండాలి మనకి. ఈ క్రమంలో ఆవిడ చేసిన ఒక తీవ్రమైన ఆరోపణ, అభియోగం మోపినప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయితే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీరు అన్నట్లు అది భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశాలు, వాటిని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్ కి ఇవ్వాల్సినటువంటి రక్షణ మేము ఇస్తాము అనే ఒక భరోసా ప్రభుత్వం వైపు నుంచి, అదే అధికారులు ఏదైతే ఇప్పుడు ఎవరి కస్టడీలో అయితే ఉన్నారో వాళ్ళు ఇవ్వదలుచుకున్నప్పుడు ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళ అనుమానాలు ఏవి కూడా నిజం కాదు. అవన్నీ కూడా కేవలం అభూత కల్పనలు, లేదంటే ఎగ్జాగరేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, వాళ్ళ సమాచారాన్ని పెద్ద చేసుకొని చెప్తున్నారని చెప్పే అవకాశం ఉంది. ఇంకోటి కూడా అలాంటివి జరుగుతాయని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఇది మీరు అన్నట్టు ప్రచారం జరుగుతుంది, కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిపైన దాడి చేస్తారు, ఇంకేదో చేస్తారు అనేది కుటుంబ సభ్యులుగా వాళ్ళకున్న ఆవేదన వ్యక్తం చేయడాన్ని మనం అడ్డుకునేటువంటి అధికారం మనకు లేదు. ఎందుకంటే సాలిడారిటీ ఉంటుంది వాళ్ళకి, అంటే మన సంఘీభావం, నేను అనేది అంటే మన సంఘీభావం అటువంటి వాళ్ళ పట్ల ఉండాలి. ఎందుకంటే అది చాలా జనైన్. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమన నీతి, అసహనము, అహంకార పూరితమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ రాజకీయాలకు అతీతంగా ఎండకట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొనింది. ఇప్పుడు స్పష్టంగా చూడండి, మీ పార్టీ ఎంపీగా పరిగణించబడ్డట్టు ఉన్నటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో ప్రారంభంలో నేను
సీఎం గారి యొక్క అపాయింట్మెంట్ కోరుతూ ప్రారంభించినటువంటి ఈ వ్యాఖ్యానాలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. ఇందాక ఆయన ఎవరో మాట్లాడుతూ చెప్పారు, కేవలం రఘురామకృష్ణరాజు ఒక్కరే రెచ్చిపోయి మాట్లాడారని. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలు, వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు, వైసీపీ నేతలు ఎంతమంది ఎన్ని దుర్భాషలాడారు. ఇక్కడ ఈ చర్చా కార్యక్రమంలో మనం మాట్లాడుకోలేని అసభ్య పదజాలంతో కూడుకున్నటువంటి చాలా వల్గర్ గా ఆయన్ని ఒక ఎంపీని వ్యంగ్యంగా మాట్లాడలేదా, అధికారిక వెబ్సైట్ లో కూర్చొని మాట్లాడలేదా, రెచ్చగొట్టలేదా? చిలికి చిలికి గాలి వనలా మారి ఈ రోజు ఆయన ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఆయనగా అనేక ఆధారాలతో కూడుకున్నటువంటి అలిగేషన్ చేశాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన పదవులన్నీ కూడా ఒకే వర్గానికి ఇచ్చారని చెప్పి కేటగారికలుగా ఆయన డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం జరిగింది. వాటిని మీరు కౌంటర్ చేయదలుచుకున్నప్పుడు అలా ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవం. మీ పార్టీ యొక్క అధికార ప్రతినిధులు మీకున్నటువంటి అధికారిక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆయన చెప్పేదాన్ని కూడా తప్పనేసి కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని రాజకీయంగా అదే కోణంలో ఎదుర్కొనే అవకాశం ఉన్నా కూడా కక్షపూరిత ధోరణితో ఎవరైనా తిరుగుబాటు చేసినా, ప్రశ్నించినా వాళ్ళు గొంతు నొక్కేస్తాం. ఏ స్థాయిలో నొక్కేస్తామంటే వాళ్ళ యొక్క పండుగ రోజులు, పుట్టిన రోజుల సందర్భంగా కూడా మేము కసి తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. రైట్. సామ శ్రీనివాస్ గారు, రఘురామకృష్ణరాజు గారి సతీమణి ఆవిడ మాట్లాడిన బయట ఒక్కసారి మనం చూద్దాం. ఆవిడ ఏం మాట్లాడారో, చాలా ఉద్విగ్నంగా మాట్లాడారు. ఒక్కసారి చూసిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. I am Rama, wife of Raghuram Krishnaraju, MP, Lok Sabha, Narsapur constituency, Andhra Pradesh. CBCID team has come to our residence on 14th and have taken my husband without telling any reason or showing any order. They have put him in a custody and tortured him that night. The next day when he was taken to High Court, a proper verdict was not given. Though he requested to be taken to a private hospital, he was put in a government hospital till today evening, without any orders from the High Court or any proper procedure. He is moved to a jail in Guntur. I am scared of his safety there. He has a life threat. I request you to please take this case into consideration and do justice. I do not trust this government. Please do the needful immediately. His life is in danger. There is information that they would attack him tonight in jail. If anything happens, it is the responsibility of AP government, CM, CBCID and High Court. రాజారాం గారు చూశారు కదా, అంటే ఆవిడ చాలా స్పష్టంగా ఇది సిఐడి బాధ్యత, ఇది సీఎం బాధ్యత అని స్పష్టంగా ఆవిడ ఆరోపణ చేశారు. ఆయనకి ఈరోజు రాత్రి ఆయన మీద జైల్లో అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి ఆవిడ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి, లేకుండా అంత బలంగా ఆమె అయితే చెప్పరు కదా. ఇది ఎమోషన్స్తో చెప్పినట్టుగా ఏమీ లేదు, చాలా సాధికారికంగా ఆవిడ మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆమె చదివినప్పుడు షీ హాస్ రెడ్ ది పేపర్. yes, ఎమోషన్స్ లేవు. Yes. షీ హాస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ ఎమోషన్స్. తర్వాత వర్డింగ్స్ చూస్తే అది వెల్ డ్రాఫ్టెడ్. ఇట్స్ నాట్ అదర్వైజ్. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ బికాస్ ప్రేమా ఫేసియా ఆన్ లుకింగ్ at the version of her, it's not an emotion. It's only a directly reading a newspaper, like a newspaper. She read a paper and exhibited what transmitted or what scribed by somebody that is read over. So we cannot say that there is something behind it. There are allegations on the, so there are the two aspects. Government is responsible for the welfare of public. ఎప్పుడైనా సరే ఒక మనిషి తాలూకు వెల్ఫేర్ ఉన్నది గవర్నమెంట్ డ్యూటీ. అది ఒక మనిషిని జైల్లో పెట్టారు అంటే, ఆయన చనిపోయాడు అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, జైలు సూపరింటెండెంట్స్ అవుతుంది, తర్వాత బ్లా ఎక్స్ట్రా. ఇక్కడ ఏమవుతున్నది, ఇక్కడ ఆ ఇష్యూ ఎట్లా వచ్చిందంటే, వైఎస్ఆర్సిపి ఎంపీ హ్యాస్ బికమ్ రెబల్ అండ్ ఆయన అటాక్ చేస్తున్నాడు, వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది 1 year జరుగుతున్నారు. రియల్లీ ఆయన చంపాలి అనుకుంటే he might have attacked by somebody by this time. అది జరగలేదు ఇక్కడ. So that apprehensions, according to me and to what I observed, that apprehensions, only the apprehensions read the scribe, somebody scribed it, that is read it. So what I am saying is there is no such evidence to say that it is happened. It would like allegations that నాకు ఇంజురీస్ జరిగినాయి, నా కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అన్నారే, అది చూస్తే డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రేమా ఫేసియా there is no such injuries. ఇక్కడ ఏమవుతుందంటే అలిగేషన్స్ ఈ ప్రతి గవర్నమెంట్ మీద పెట్టడానికి అలిగేషన్ చాలా ఈజీ అండి.
ఎవరైనా సరే, Right. ఈవెన్ ఆర్డినరీ మ్యాన్ గా నేను కూడా 100 allegations చెప్తాను. బట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్. నో, Right. ఇక్కడ ఏమవుతున్నదంటే దిస్ నాట్ ఎమోషనల్ వే షీ రెడ్ ఇట్ యాజ్ ఇఫ్ క్యాజువల్. Right. మీరు అబ్జర్వ్ చేయండి కావాలి అవును మరొకసారి. అవును ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రసాద్ గారు సార్ వాసుదేవన్ గారు చెప్పండి డాక్టర్ గారు. సార్ ఏం లేదు, కాకపోతే రమేష్ హాస్పిటల్లో ఎందుకు వీళ్ళందరికీ అంత ముచ్చట పడుతున్నారు అనే విషయమే ఒక క్యూరియాసిటీని రేజ్ చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ టీడీపీకి లేదా ప్రతిపక్షానికి సంబంధించి అది ఎందుకు అంత స్పెషల్ మెడికల్ హబ్ గా వ్యవహరిస్తుంది, అక్కడేం కాన్స్పిరసీ నడుస్తుంది అనేది అర్థం కాని సమస్య. అంటే డాక్టర్ గారు నాకైతే అందులో కాన్స్పిరసీ కనిపించలేదండి. బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయనే ఒక ఉద్దేశంతో అడుగుండొచ్చు కదా డాక్టర్ గారు. ఇంకా గవర్నమెంట్ డాక్టర్ రాధాకృష్ణ గారు, అంటే దాంట్లో నాకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు వాళ్ళు చెప్పే దాంతో నేను ఏకీభవిస్తాను, కానీ రమేష్ హాస్పిటల్లో ఏదో కాన్స్పిరసీ అంటే కాన్స్పిరసీ కోసం దాన్ని ఎంచుకున్నారనేది అయితే అది మనం అంత తొందరగా అలాంటి ఎలిగేషన్ చేయలేం. కారణం ఏంటంటే బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం వాళ్ళు దాన్ని ఆప్ట్ చేయొచ్చు. చూసి అది ఆ అవకాశం చూసి కాదు అది కాదు. ఇన్ని సంవత్సరాలు మంత్రులుగా చేసి ఎంపీలుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపి మనం నడిపిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీద నమ్మకం లేదు అంటే దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వీఆర్ ఏ ఫెయిల్యూర్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు. రైట్, అంటే అది డెఫినెట్గా ఇంకో రోజు ఆ యాంగిల్ మీద మనం మాట్లాడుకుని తెరచ్చు. ప్రసాద్ గారు మీరు అండి. డాక్టర్ గారితో రాజారాం గారితో నేను ఖచ్చితంగా ఏకీపిస్తున్నాను. నేను చెప్పిపోయేది కూడా అదే. డాక్టర్ గారు ఈజ్ స్టిల్ మై వర్డ్స్. యాక్చువల్గా ఇక్కడ ఏదో జరిగిందండి, జరిగింది బట్ వీ కెనాట్ మేక్ దిస్ యాజ్ అ ప్రెసిడెంట్. ఇక్కడతో దీనికి పుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం కనుక జరిగితే ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయం అనేది ఇకమేటైనా జరుగుతుందని ఆశిద్దాం. ఏదో జరిగింది, ఏదో ఆపాదించారు, ఒక ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి బ్లేమ్ చేశాడు, ఆ ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ని బ్లేమ్ చేశాడు. ఇవన్నీ గతం కింద పరిగణించి ఇవాళతో ఇక్కడతో ఆపితే తనకు మాలిన ధర్మాలకు ఎందుకు పోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఉన్నంతకాలం జరిగినంతకాలం జరిగింది కదా, ఇక మీద జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఏది పడితే అది చేస్తే మాత్రం ఖచ్చితమైన ప్రమాదం ఉంటుంది. ఒకళ్ళు కులాలను ఆపాదించి మాట్లాడారని చెప్పి వేరే వాళ్ళు కూడా అదే కులాన్ని ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు రెండింటినీ తప్పుగా అభివర్ణించవలసింది పోయి ఒకడెవడో నీకు రెస్క్యూకి వస్తున్నాడు అన్న సమయంలో నీకు రెస్క్యూకి వస్తున్నాడు అన్న సిచ్యువేషన్కి నువ్వు డ్రైవ్ అవుతావు, ఆ సిచ్యువేషన్కి డ్రైవ్ అవుతుంటే ఇవాళ పేపర్ చదివిన దాన్ని కూడా మనం సమర్థించాలి అంటే దాన్ని థ్రెట్ అనుకుంటే అదే వ్యవస్థ ఇవాళ నీకు రక్షించడానికి వచ్చినప్పుడు కూడా ఆ వ్యవస్థ మీద గౌరవం పెంచుకోకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ప్రజాస్వామ్య విలువల్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే కార్యక్రమానికి ఈ రోజుతో నాంది పలకకుండా ఈ రోజుతో పుల్ స్టాప్ పెట్టండి. ఇక మీదైనా జరగవలసింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనల్ని రక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థకి రాజ్యాంగానికి కట్టుబడి మన ఫండమెంటల్ రైట్స్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం పరిరక్షించుకునే వాళ్ళు అవుతాం. అంతేగాని ఏదో ఎవరో చెప్పారు కాబట్టి, ఏదో ఒక ఛానల్ చూపించింది కాబట్టి, ఈ ఛానల్ ఇలా చెప్పింది కాబట్టి, ఆ ఛానల్ అలా చెప్పింది కాబట్టి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం పట్ల అండ్ భారత ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం ఉంది. పరిపూర్ణమైన విశ్వాసం, ఆ విశ్వాసంతోనే మనం బతకాలి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే పొద్దున జరిగింది, రాత్రి జరిగింది, మధ్యాహ్నం జరిగింది, సాయంత్రం జరిగిన పరిణామం. వ్యవస్థను నువ్వు నమ్మితే ఆ వ్యవస్థను నేను ఏ విధంగా పరిరక్షిస్తుంది అన్నదానికి ఇవాళ తేటతెల్లం చేసిన తర్వాత కూడా ఆ వ్యవస్థల గురించి ఇవాళ మాట్లాడవలసి వస్తే మాత్రం నేను ఎప్పటికీ కూడా నెగిటివ్గా నా వ్యవస్థ గురించి, నా రాజ్యాంగం పట్ల, నా ప్రభుత్వ విలువల పట్ల నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను. దయించి ఇదే పద్ధతిని అందరూ అవలంబిస్తారని నేను వేడుకుంటున్నాను. రైట్, రాజారాం గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్. వాసుదేవన్ గారు ఓకే చెప్పండి శ్రీనివాస్ చెప్పండి. ఇందాక సతీమణి మన ఎంపీ గారి సతీమణి చదివి ఉంచినటువంటి లెటర్ ను చదివారు, ఆమెకు ఎమోషన్స్ లేవు అంటున్నారు. నేను అంటున్నాను, ఒక తప్పుడు కేసులో అరెస్ట్ కాబడ్డటువంటి వ్యక్తి యొక్క భార్య అంతకన్నా వేరే మాట్లాడుతుందని అంటే పబ్లిక్ స్పీచెస్ మీద టీవీ ఛానళ్ల ముందు వచ్చి మాట్లాడే అలవాట్లని ఒక గురిని మాట్లాడేటువంటి మాటల పైన మనము దాన్ని చర్చ అంశంగా చేర్చుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ఒక ఆడావిడ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఏ ఎమోషన్స్ తో మాట్లాడింది ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి శ్రీనివాస్ గారు. ఎవరు మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు ఒక రియా హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోయినప్పుడు ఆ అమ్మాయి పైన ఆవేదన ఏ విధంగా ప్రభుత్వం మీద మాట్లాడిందో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆవేదన అన్నది మనసులోంచి వస్తుంది, కాగితాల్లోంచి రాదు. సోషల్ దీంట్లో మీడియాలో మీరు చెప్పేది వినండి. వ్యవస్థలను భ్రష్టు పెట్టించి వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాలను ఆసరా చేసుకొని ఈరోజు
పొలిటికల్ వెండట, రాజకీయ Right. కారణాలతోటి, రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు సమర్థించేటువంటి మీ విశ్లేషణ, మీ విజ్ఞత మీకే వదిలిపెడుతున్నా. నేనే ఈ రోజు సమర్థించాను మీ ముందు ఇందులో నేనేం వచ్చేటప్పుడు సమర్థించాను? డైలాగులు No, చదవడం సామల్ కాదండి. శ్రీనివాస్ గారు, ఒక ఇక్కడ biased statement as to ఒకటి. how he has ఇక్కడ read out. సమర్థించలేదు దేన్ని నేను. No, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, as to how she has read out, ఆమె ఏ విధంగా చదివి వినిపించారు ఒక కాగితం పట్టుకొని అనేది ఆయన ప్రస్తావన చేశారు అంతే. ఒక ఫాల్స్ కేసులో ఆ రకంగా ఒక ప్రిపేర్ చేసినటువంటి కేసులో ఎక్కడ ప్రైమాఫసీ ఎవిడెన్స్ లేకుండా కేవలం 120B ఉంది, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు, నేరపూరిత కుట్ర ఉంది, 46 వీడియోలు ఇవాళ ఎగ్జిబిట్ చేశారండి వాళ్ళ కోర్టులో. 46 వీడియోలు ఎగ్జిబిట్ చేశారు. ఆరోపణలతో తప్పుడు కేసులో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అరెస్ట్ అయితే మీకు అప్పుడు ఆ బాధ తెలుస్తుంది. అలా కాదండి, మీరు విశ్లేషణగా మాట్లాడేటప్పుడు బాధ్యతతో మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు వ్యవస్థను భ్రష్టు పట్టించి వ్యవస్థను ఎవరు భ్రష్టు పట్టించారు? ఆధారంగా కక్ష సాధింపు నేను ఇవాళ వ్యవస్థ విలువల గురించి మాట్లాడాను, వ్యవస్థ మీద గౌరవం మాట్లాడాను. మీరేదో నన్ను ఆపాదించి మాట్లాడారండి. నేను వ్యవస్థల విలువల గురించి మాట్లాడాను. నేను ఎవరిని సమర్థిస్తూ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడాను? మీరేం ఏం మాట్లాడారు? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ నేను గారు, ఏం మాట్లాడాను? నేను మాట్లాడిందని శ్రీనివాస్ గారు, కట్టుబడి ఉన్నాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, నేను మాట్లాడడానికి నేను ప్రసాద్, కట్టుబడి ఉన్నాను. ప్రసాద్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మీరు- శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. ఆమె చదివి వినిపించిన విధానం మీరు చూశారు. మీరు జస్ట్ శ్రీనివాస్ గారు జస్ట్ లిసన్ టు మీ. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. ఆమె ఏ విధంగా చదివి వినిపించారు, ఎటువంటి భావోద్వేగాల రిఫ్లెక్షన్ అక్కడ కనపడలేదు, ఒక పేపర్ తీసుకొని చదివి వినిపించారని మాత్రమే చెప్పారు. అదే సందర్భంలో మీరు ప్రస్తావన చేసిన భావోద్వేగాలకు అంశం ఆయన తీసుకొస్తూ రుయా హాస్పిటల్లో ఒక బిడ్డని కోల్పోయిన తల్లి ఏ రకంగా రెస్పాండ్ అయింది ఆ విజువల్ చూడండి, రెండు బాక్సుల్లో వేసుకొని చూడండి, మీకు ఆ తేడా కనిపిస్తుందని మాత్రమే ఆయన చెప్పారు. ఇందులో మిమ్మల్ని కించపరిచింది లేకపోతే ఆవిడ్ని కించపరిచింది కూడా ఏం లేదండి. ఒక తప్పుడు కేసులో మీ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయితే మీకు అప్పుడు తెలిసి నా భావోద్వేగం. ఏం తప్పుడు కేసు అండి? ఇవాళ హైకోర్టు కూడా దాన్ని తప్పుడు కేసు అని బెయిల్ గ్రాంట్ చేయలేదు ఇవాళ. తప్పుడు కేసు కాదా మరి? ఏది బెయిల్ ఎక్కడ వచ్చింది? వ్యవస్థలో ఉన్నట్టు లోపాలు ఆధారం చేసుకుని అధికార పార్టీ రైట్ శ్రీనివాస్ గారు, ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రైట్ శ్రీనివాస్ గారు రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. టైమ్ ఈజ్ అప్. శ్రీనివాస్ గారు రాజారాం గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. శ్రీనివాస్ గారు మీరు విశ్లేషకుల ముసుగులో శ్రీనివాస్ గారు యూ హావ్ ఎ డిఫరెంట్ అబ్జర్వేషన్. ఇది కాంటెక్స్ట్ కాదు. మనం తర్వాత మాట్లాడదాం. ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు ప్లీజ్. రాజారాం గారు చెప్పండి. రాజారాం గారు చెప్పండి సార్. మీరు ఏదో పాయింట్ చెప్పాలనుకుంటున్నారు. ఒక పాయింట్ ఏంటంటే ఆమె ఏదైతే పేపర్ లో చదివిందో ఇమోషన్స్ అన్ని పక్కన పెట్టేసింది. ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ ది పొలిటికల్ ఆస్పెక్ట్స్. అదే పాయింట్ షీ కుడ్ హావ్ బ్రాట్ ఇట్ నోటీస్ ఆఫ్ ది కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఈ రకంగా నాకు ఉన్నది అనుమానం అంటే కోర్టు రిస్క్ లోకి వస్తుంది. డెఫినెట్ గా కోర్టు విల్ కమ్ టు ది రిస్క్. ఒకటి. రెండోది ఏంటంటే కోర్టులో ఒక పిటిషన్ నడుస్తూ కోర్టు ఒక రిస్క్ అంటే పాయింట్స్ అన్ని తీసుకొని ఆయనకేమో పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కడ పెట్టండి, ఈ రిపోర్ట్ ఇట్లా తీసుకురండి, ఇవన్నీ కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే తనకి కోర్టు మీద నమ్మకం ఉందా లేదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, కోర్టు మీద నమ్మకం ఉంటే స్ట్రైట్ అవే కోర్టుకు వెళ్ళి ఈ అప్లికేషన్ నేను ఇస్తున్నాను, దీని మీద నా భర్తకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని కూడా అడగచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది లీగల్ ప్రొసీజర్. అంతేగాని నేను కోర్టులో ఒడివేసుకుని తర్వాత ఇంకొక పాయింట్ తీసుకుని నేను వ్యతిరేకంగా చెప్పుకుంటే కోర్టు మీద నాకు నమ్మకం ఉందా లేదా? When I have a belief on the court, you should trust the court itself. You can't give different statements in different areas because నేను ఈరోజు వాట్ వి కాల్ ఈ టీవీలో వచ్చాను కాబట్టి నేను ఎక్స్ప్రెషన్ చేస్తున్నాను, ఇంకో టీవీ వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఇంకొక ఎక్స్ప్రెషన్ చేస్తాను అన్నది దట్స్ నాట్ కరెక్ట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నువ్వు ఒక్కసారి కోర్టు డోర్స్ నాక్ చేసిన తర్వాత కోర్టులోని నా భర్తకి ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది, అంత ముందు నేను లెటర్లు ఇచ్చాను, ప్రెసిడెంట్ కూడా, ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చాను, కాబట్టి నాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి కోర్టును కూడా అడగచ్చు. కోర్టు కూడా సే దట్ ఎస్ దేర్ ఇస్ మస్ట్ బి సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఆల్సో, సో ఆయనకి ఏమి జరగడానికి వీలు లేదని కూడా కోర్టు చెప్పచ్చు. నేను అంటుంది ఇది రెమెడీస్ ఉన్నాయి, యూ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంతేగాని పబ్లిక్ గానే మనం టీవీలోనేమో ఈ రోజు బాగా కనబడుతున్నాను కదా బట్ ఐ హావ్ టు గివ్ నోట్ సంథింగ్ అంటే దట్ సంథింగ్ రాంగ్. అంటే దిస్ ఈస్ లీగల్లీ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ వాట్ ప్రసాద్ గారు అది వీళ్ళు చెప్పారా అన్నది నేను అంటం లేదు. They may agree or they may not agree with me, but it is a legal procedure.
రైట్ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలో. థ్యాంక్ యూ రాజారాం గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ రాధాకృష్ణ గారు, అలాగే సామి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే.